హలో ఎవ్రీవన్, ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అంటే టీజీ ఐసెట్ అంటే టీఎస్ ఐసెట్ ఇంతకు ముందుకు. సో దీనికి సంబంధించి నార్మల్గా జనరల్ కట్ ఆఫ్ నేను ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఒక రఫ్ ఐడియా కోసం అయితే నేను చెప్తున్నాను. ఏంటంటే మనకి ఎవరికైతే లైక్ మంచి టాప్ బిలో 2000 ర్యాంక్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజ్లో పెట్టుకోండి. ఎబో ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోండి, చెప్పలేము కాంపిటీషన్ని బట్టి అండ్ కొంతమంది వెబ్ ఆప్షన్స్లో చేసే మిస్టేక్స్ని బట్టి కూడా ఒక్కొక్కసారి సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అంతకుముందు ఇయర్లో ఉన్న కట్ ఆఫ్ ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. 140 మార్క్స్ వచ్చిన వాళ్ళు మేల్ బీసీడీ కేటగిరీలో, ఓసీ జనరల్ కేటగిరీలో సీట్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఇంకా ఫీమేల్స్ విషయానికి వస్తే మనకి 130 120 మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓయూ క్యాంపస్లో అయితే సీట్ తీసుకొచ్చుకున్నారు. ఇంకా లాస్ట్ 89 88 మార్క్స్ వచ్చిన బీసీ స్టూడెంట్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ క్యాంపస్లో అయితే సీట్ తీసుకొచ్చుకున్న అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జేఎన్టీ కాలేజ్లో మనం చూసుకున్నట్లయితే జేఎన్టీలో కూడా లాస్ట్ కట్ ఆఫ్ చెప్తుంది. అంటే స్టార్టింగ్ ఎట్లా అందరూ 110 120 130 అట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ 100 బిలో ఉన్న వాళ్ళు లైక్ 110 మార్క్స్ కానివ్వండి, 120 ఆర్ ఎల్స్ 107 అట్లా బిలో 100 98 97 96 88 అట్లా ఉన్న వాళ్ళు ఉస్మానియా కాలేజ్లో మేల్ ఎస్సీ కేటగిరీలో సీట్ తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మీకు ఒక ఐడియా కోసం అంటే అందాక మీకు తెలియాలి అనేసి వీడియో చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిజాం కాలేజ్ ఏదైతే ఉందో, నిజాం కాలేజ్లో కానివ్వండి, సిబిఐటి కాలేజ్లో కానీ ఏదైనా ఈ కాలేజెస్లో మనకి సీట్ రావాలంటే మినిమం ప్రైవేట్ కాలేజ్ ఇప్పుడు సిబిఐటి అనుకోండి, మనకి ఎంఎస్మెంట్ కాకుండా మేనేజ్మెంట్లో అయినా జాయిన్ అవుతాము అనుకుంటే జాయిన్ కావచ్చు. అప్పుడు మీ ర్యాంక్ తోటి సరిపడతాయి. కాకపోతే నార్మల్గా నేను మంచి మెరిట్ తోటి వెళ్ళాలనుకుంటున్నాను అంటే నేను మేనేజ్మెంట్ కాకుండా నేను కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను అంటే వాళ్ళకైతే కంపల్సరీగా ఏంటి మన మార్క్స్ మంచిగా అయితే ఉండాలి, అట్లయితేనే సీట్ వస్తుంది. కొంచెం బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. జేఎన్టీయూలో చూసుకున్నట్లయితే మనకి 76 ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 80, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 96 97 మేల్ ఫీమేల్ అయినా కూడా ఓయూలో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. 8 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సిబిఐటి కాలేజ్లో మనం చూసుకున్నట్లయితే 9000 ర్యాంక్ 16,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయితే అయ్యారు అనమాట. కేటగిరీని డిపెండ్ అయ్యి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినా కొంతమంది ఓసీ వాళ్ళైనా కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిజాం కాలేజ్లో అయితే 10,000 ర్యాంక్ 13,000 11,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. 78 77 మార్క్స్. ఓయూలో పీజీ కాలేజ్ లో ఇక్కడ 29,000 కాలేజ్లో
మీరు మంచి ప్రాపర్ రీసెర్చ్ చేయండి. మీరు నాకు ఇచ్చిన జస్ట్ మార్క్స్ పెట్టినా తెలియని కూడా చాలా ఉండొచ్చు. సో, మంచి రీసెర్చ్ చేసుకొని ఎప్పుడైతే జాయిన్ అవ్వాలి అనేది డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎంసీఏ చేయడం వల్ల కెరీర్స్ ఏంటి అనేది